హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 112వ భాగం. సిద్ధుని వల్ల వసిత్వ విద్య ప్రాప్తించిన నూతన తేజంతో దక్షిణాభిముఖుడై వెళ్ళిన కుచుమారుడు ఒక అగ్రహారం చేరుకున్నాడు. అక్కడొక బ్రాహ్మణుని ఇంటికి అతిథిగా వెళ్ళాడు. ఆ బ్రాహ్మణుడు కుచుమారుణ్ణి ఆదరించి, అయ్యా, మీరు సుందరులు, విద్యాధిక్యతను సూచించే తేజోవంతులు. మీ జన్మభూమి ఏది, ఎక్కడకు ప్రయాణం అని అడిగేసరికి కుచుమారుడు అతనికి తన వృత్తాంతమంతా చెప్పి ధారానగరానికి వెళ్తున్నానన్నాడు. మీరంత ప్రతిభావంతులైనప్పుడు శ్రమపడి ధారానగరం వరకు వెళ్ళటం దేనికి? ఆ రాజు వేలో లక్షలో ఇస్తాడేమో గాని రాజ్యం ప్రదానం చేయడు. మీ పాటవానికి మీకు రాజ్యలక్ష్మి దక్కే ఉపాయం చెబుతాను. హిరణ్య గర్భుడనే రాజు పురంధరపురాన్ని రాజధానిగా చేసుకుని ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. అది ఇక్కడికి 20 ఆమడల దూరంలో ఉన్నది. భోజరాజు వలనే అతను కూడా కవీంద్రులను ఆదరించే వదాన్యుడు. సరస్వతి అనే పుత్రిక ఆయనకు ఏకైక సంతానం. ఆమె అతిలోక సుందరి, సకల శాస్త్ర ప్రవీణురాలు. తన పరీక్షలో విజయం పొందిన వారిని తప్ప ఇతరులను వివాహం చేసుకోదు. ఆమె ఎవరికీ కనిపించదు. ఇంతవరకు ఎందరో ఆమె సౌందర్యాన్ని విని ఆశపడి వచ్చి విద్యలలో జయించలేక వెళ్ళిపోయారు. మీకు ఆ పాండిత్యం ఉన్నదనిపిస్తోన్నది. ఆమెతో వాదించి గెలిస్తే మీకు సామ్రాజ్యలక్ష్మితో పాటు గృహలక్ష్మిగా రాజకుమార్తెనే వరించే యోగం పడుతుంది. కావాలంటే నా కొడుకు శంబరుణ్ణి మీకు తోడుగా పంపుతాను అన్నాడు. అందుకు కుచుమారుడెంతో వినయంగా, మహాత్మా, తమ వంటి బ్రాహ్మణాశీర్వాదము అమోఘము. అలా సంపద నాకు కలగాలని ఆశీర్వదించండి అన్నాడు చిరునవ్వుతో. అతన్ని దీవించాడతను, తనకు లాభం కలుగుతుందని. తన కొడుకు శంబరుడిని అతనికి ఉపచారాల నిమిత్తము శిష్యునిగా నియమించాడు. 4 రోజుల తర్వాత ఓ శుభముహూర్తాన బయలుదేరి శంబరుడు శిష్యుడిగా తోడురాగా కొన్ని రోజులు ప్రయాణించి పురంధరపురాన్ని ప్రవేశించాడు కుచుమారుడు. సరస్వతిని పెళ్లాడాలన్న విద్వత్ కుమారులతో ఆ నగరం నిండిపోయి ఉంది. ఎక్కడ విన్నా ఆమె విద్యాతిశయం గొప్పగా చెప్పుకుంటున్నారు. ఏ వీధికి వెళ్ళినా రాజపుత్రులు ఆమెకు సమాధానం చెప్పలేకపోయారనే వార్తలే. అటువంటి విశేషాలన్నీ వింటూ ఆ పట్టణపు వీధులలో తిరిగి ప్రకటనలు చదివి ఆ పట్టణ ప్రధాన పాలనోద్యోగుల వద్దకు వెళ్ళాడు. వారితో తను వచ్చిన పనిని ఒక పద్యం ద్వారా వివరించాడు. ఇంకా తన కోరికను కూడా ఒక పద్యం ద్వారానే వివరించాడు. దానికి ఆ రాజప్రధానులు నవ్వుతూ కుచుమార్ని వంక చూసి, అయ్యా, ఇంతమందిని ఓడించిన విదుషీమణితో ఢీ కొనాలనుకుంటున్నావు. నీకు ఈ వెర్రి ఎలా పుట్టింది? ఇంకో చోట కూడా పరపతి లేకుండా చేసుకుంటున్నావు. వైదికుడా, ఇది గెలుపుసిరి కానీ గంపసిరి కాదు. నీ అభిలాష సరైంది కాదు, వచ్చిందాన్నే వెళ్ళు అనేసరికి కుచుమారుడు ఇలా అన్నాడు. అయ్యా, నేను మీ రాజపుత్రిక చరిత్ర తెలియక వచ్చినవాణ్ణి కాను. ఈ ప్రపంచంలో ఆమెను మించిన పండితుడు లేడని మీ అభిప్రాయం. తాడి దన్నువాడుంటే వాడి తల తన్నువాడుంటాడని తెలుసుకోండి. ఆహా, చాలా సంవత్సరాలు గురుకుల వాసం చేసి కాశీలో విద్యాభ్యాసం చేసి మహాపండితులమని పేరు పొంది దిగ్విజయం చేయ బయలుదేరిన మా వంటి వారిని మీరు ఇలా హేళన చేయ తగుదునా? అంతఃపురంలో ఉంటూ ఎవరి దగ్గరనో 4 మాటలు నేర్చుకున్న వాళ్లతో ప్రసంగించలేకపోతే ఇక మా విద్యా పరిశ్రమకు ఫలితమేమిటి అన్నాడు. అంతేకాదు, ఆ సరస్వతినైనా ప్రతిఘటించగలన నేను మీ రాజపుత్రికను ఓడించలేనా? అదే జరిగితే నేను ఏ శిక్షకైనా సిద్ధమే అని శపథం చేశాడు. అయ్యా, మీరు గెలవండి ఓడవండి, మాకదంతా దేనికి? ఎవరికైనా మేం చెప్పేదిదే మీకు చెప్పాం అంటూనే అతని కులశీల నామ విశేషాలు సరస్వతి అంతఃపురానికి పంపారు. దానికి జవాబుగా సరస్వతి 1116 ఇచ్చి ఆ పండితుడిని పంపించేయండి. అతడెవడో గాని చాలా ప్రగల్భరాయుడిలాగా ఉన్నాడు. బ్రాహ్మణులను అవమానించాననే చెడ్డ పేరు నాకొద్దు. ఎంతో కొంత పండితుడే కావచ్చు.
నాతో సరితూగగల వాదం చేయకపోతే ఓడిపోతాడు. అది తెలియక ఈ పనికి పూనుకుంటున్నాడేమో. ఎట్లా చూసినా బ్రాహ్మణ సత్కారం ఇహపర సాధనం కదా అని జవాబు రాసి పాలనోద్యోగ ప్రధానికి పంపించింది. ఆమె ఉత్తరాన్ని కానుకలను కుచుమార్ని దగ్గరకు ఆ ఉద్యోగి పంపించాడు. ఆ పత్రికను చదువుకొని కుచుమారుడు చిరునవ్వుతో, నాకీ కానుకలేలా, తిరిగి తీసుకొని పోదగుదును బాలా, నన్ను గెలవవశమా, చాలా అంటూ ఆ కానుకలు తిప్పి పంపించేశాడు. అది అవమానంగా భావించిన సరస్వతి మాల్యగ్రంథర వికల్ప ప్రకారము అతడి ప్రతిభ చూద్దామని కొన్ని పూలు పంపింది. సునిశిత విద్యాగ్రహణ పారీణుడైన కుచుమారుడికి ఆమె ఇంగింతము చిటికలో అర్థమైంది. తన పేరు ఆమెకు స్పష్టంగా అర్థమయ్యేలా ఆమె అడిగిన కళలోనే దండలు పూబంతులు కట్టి ఆమెకు పంపాడు. అతడు తన అభిప్రాయం గ్రహించాడని ఆమె తెలుసుకున్నది. ఈసారి ఆమె కొన్ని జాతి రత్నాలని కొన్ని కృత్రిమ రత్నాలని కలిపి వెలకట్టమని పంపింది. కుచుమారుడు మణులకు వెలగట్టి కృత్రిమమైన వాటిని పగులుగొట్టి ఆ ముక్కలను కూడా ఆమెకు పంపేసరికి రత్న పరీక్షలో సైతము అతను గట్టివాడేనని ఆమె గ్రహించుకున్నది. తర్వాత ఒక మొద్దు చిలకను కుచుమారుడి దగ్గరికి పంపి దానికి మంచి మాటలు 4 నేర్పవలసిందిగా కోరింది. సిద్ధుని వల్ల తాను నేర్చిన వశిత్వ విద్యను ఉపయోగించి తన మెడలో అస్థిమాలను దానికి తగిలించి ఎన్నెన్నో శ్లోకాలు నేర్పించేసరికి అవన్నీ దానికి చక్కగా వచ్చాయి. ఇంపుగా అది మాట్లాడటమే కాక, నేను కుచుమారుడి శిష్యుణ్ణి, ఏ విద్యలో ప్రశ్నిస్తావో తేల్చుకో, నేనే అతడు, అతడే నేను అనేసరికి సరస్వతి నోట మాట రాక అలాగే ఆశ్చర్యపోయింది. ఓసి చిలుక, ఎంత వక్తవయ్యావే, మొద్దు స్వరూపంలో ఉండేదానివి ఎంత పండితురాలివైపోయావు అంటూ దాన్ని ముద్దు పెట్టుకొని చతుషష్ఠి కళల పేర్లు చెప్పు అనేసరికి చిలుక ఫక్కున నవ్వింది. కుచుమారిని శిష్యునికి ఇంత తేలిక ప్రశ్న, ఏ విద్యలో ప్రసంగిస్తావో నీ ఇష్టం అంటూనే గుక్క దిప్పుకోకుండా 64 పేర్లు చెప్పేసరికి సరస్వతికి మతిపోయినంత పనైంది. నిజంగానే మీ గురువు ముల్లోకాల్లోనూ గొప్పవాడే సుమి, కాకపోతే మాటే పలకని నీ నోటనే ఆసు కవిత్వం ధారగా ప్రవహించేలా చేశాడంటేనే ఆయన ప్రతిభ ద్యోతకమైతోంది. అతడే నాకు భర్త. అతని పట్ల విరుద్ధంగా మాట్లాడినందుకు క్షమించమని నా తరపున కోరి నా 100% వారికి అర్పించు. ఈ హారాన్ని నువ్వే నాకు బదులుగా వారి మెడలో అలంకరించిరా. నా మీద కాస్త విశ్వాసం ఉంచు. మీ గురువు దగ్గరే ఉండక అప్పుడప్పుడు నన్ను కొంత గుర్తుపెట్టుకో అంటూ ముత్యాల హారం అందించింది సరస్వతి. ఆ చిలుక వారి మధ్య దౌత్యం జరుపుతూ ఇద్దరి హృదయాలని ఏకం చేసింది. కుచుమారుడు తనతో వచ్చిన శంబరుణ్ణి వాత్సల్యంగా చూస్తూ ఎప్పటి విశేషాలు అప్పుడే వివరిస్తున్నాడు అతడికి. ఇక నేడో రేపో రాజ్యలక్ష్మితో కూడా సరస్వతి తనకు దక్కుతుందని కుచుమారుడు చెప్పగా ఈర్ష్య చెందిన శంబరుడు ఇదంతా తన తండ్రి చెప్పినందువల్లే కదా అని అనుకోసాగాడు. అంతేగాని కుచుమారుని పాండిత్యం వలనే సరస్వతి ఆ మహానుభావుణ్ణి వరించిందని ఆ అజ్ఞానికి తోచలేదు. తమ తండ్రి దారిదీపం వంటివాడే అయితాడు తప్ప నేరుగా రహదారి కాలేడు గదా, అది ఆ అల్పబుద్ధికి తోచలేదు. కుచుమారుడొకసారి ప్రసంగవశాన నాకు ఇంకా 6 మిత్రులున్నారు, మాలో ఎవరికి భూభాగం ఏది దక్కినా అది సమానంగా పంచుకుంటామని మేము శపథం చేసి బయలుదేరాము అని చెప్పాడు. వారితో కూడా ఆలోచించి శంబరునికి ఏదో ఒక ఆశ్రయం కృతజ్ఞత కొద్దీ కల్పిస్తానని అన్నాడు. అది శంబరుని వంటి ద్రోహబుద్ధి గలవానికి నచ్చుతుందా? ఆ తుంటరి, నేను తలుచుకుంటే వీడిని చంపడం ఎంతసేపు? ఇంతవరకు ఇతడు ఆమెను గాని ఆమె ఇతన్ని గాని చూసి ఎరుగరు. ఫలవంతమైన ఈ దశలో ఇతన్ని కడదేర్చి నేనే కుచుమారుడునని ప్రకటించుకుంటే ఎవరడ్డు వస్తారు? మహారాజా వైభవం సంప్రాప్తమవుతున్నప్పుడు బ్రహ్మహత్యకైనా భయపడకూడదు అని ఆలోచించాడు. ఆనాటి శంబరుని ముఖం పరిశీలించి చూస్తూ, వత్స, నేడు నీ ముఖంలో ఏదో మార్పు కనిపిస్తుంది అన్నాడు. ఆ సాయంత్రం నుంచే శంబరుడు రకరకాల దురూహలు చేస్తూ ఉండటంతో అతని ముఖము వివర్ణమైంది.
అసమాన విద్యా ధురీణుడు కుచుమారుడు ముఖపటన విద్య నెరుగుడా? దానికి శంబరుడు తనకు అస్వస్థతగా ఉందని బొంకాడు. అయితే త్వరగా పడుకోపో అని తాను నిద్రపోగా శంబరుడే మూలనో దాచి ఉంచిన రాతిని కుచుమారుడి శిరస్సున మోది అచేనుడై ఉన్న కుచుమారుణ్ణి ఎత్తుకొని వెళ్ళి కోట కందకంలో పారేశాడు. తానే కుచుమారుడిగా ప్రకటించుకున్నాడు. దుర్జనుల సాంగత్యం వల్ల ఎప్పటికైనా ముప్పు తప్పదని శాస్త్రాలు చెబుతున్నాయి గదా. కుచుమారుడు చిలక చేత పంపించిన సందేశం విని రాజపుత్రిక ఆనందించింది. దాన్ని ఆదరించి మరికొన్ని పలుకులు తనవి చెప్పి మరునాడు ఉదయం అతని దగ్గరకు పంపించింది. ఆ చిలుక కుచుమారుని బస వద్దకు వెళ్ళి శంబరుణ్ణి చూసి, అయ్యా, మా గురుదేవులు కుచుమారులు ఎక్కడున్నారో చెప్పండి అని సూటిగా అడిగింది. కుచుమారుడు ఇంకెవరు అనుకుంటున్నావా, లేక మర్చిపోయావా? నేనే కుచుమారుణ్ణి. మర్చిపోయావు కాబోలు. నీకోసం చాలా నాణ్యమైన జంబూ ఫలాలు తెచ్చి ఉంచాను, తిను అన్నాడు అతను. అయ్యా, మీ దయ వల్ల ఫలాలకు లోటేం లేదు, కానీ పరిహాసాలు చాలించి గురువుగారు ఎక్కడున్నారో చెప్పండి. మిమ్మల్ని ఎరుగుని దాన్ని కాను. మీరు వారి మిత్రులు అని తెలుసు. మొదట్నుంచి ఇక్కడ మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. రాజపుత్రిక సందేశం ఆయనకు అందించాలి. ఆయన ఎక్కడున్నారో త్వరగా చెప్పండి అంది చిలుక. నీకు మంచి మంచి పళ్ళు తినబెడతాను గాని రాజపుత్రిక సందేశం ఏమిటో నాకు తెలియజెయ్యి అంటూ ఆశ పెట్టబోయాడు. చిలుక లొంగలేదు. పైగా ధర్మపన్నాలు వల్లించింది. తమకు తెలియని ధర్మాలుండవు. భార్యాభర్తల మాటలు ఇతరులకు మోయటం తప్పు కదా అని ఎదురు ప్రశ్నించింది. అతడికి ఆగ్రహం హెచ్చి, భార్యాభర్తలా? నాకు తెలియదనుకోకు. ఆమె ఏమన్నదో నాకు చెప్పకపోతే నీ గొంతు నొక్కుతా అని దాని పీక ఒడిసిపట్టి ఇంకొక చేత్తో దాని 2 కాళ్ళు కలిపి పట్టుకొని కర్కశంగా చూస్తూ, కాని చెప్తావా చంపేయినా అని పలుమార్లు గదమాయించాడు. చిలుక పలకటం మానేసింది. అది ఉంటే తన గుట్టు రట్టయితుందని ఆ దుర్మార్గుడు దాని పీక నులిమి చంపి పారేశాడు. చిలుక ఎంతకీ తిరిగి రాకపోయేసరికి సరస్వతి పరితపిస్తూ సారసిక అనే సఖిని పిలిచి ఆ చిలుక సందేశం పట్టుకురాకుండా జాగు చేస్తోంది. అతడు దాన్ని తన దగ్గరే అట్టిపెట్టుకున్నాడా? ఏదేమైనా నువ్వొకసారి ఆ మహాపండితుని దగ్గరికి వెళ్ళి చిలుక గురించి తెలుసుకొని వారి రూపాన్ని చిత్రఫలకంపై లిఖించి తీసుకొనిరా అంది. సారసిక అతన్ని తన ప్రియసఖికి కలిపే ఉద్దేశంతో అతడి నివాసానికి వెళ్ళి, కుచుమారులుండేది ఇక్కడేనా అని ఎవరినో అడుగుతూ ఉంటే తలుపు తోసుకుని అక్కడికి వచ్చాడు శంబరుడు. నేనే కుచుమారుణ్ణి, నువ్వెవరు అని ప్రశ్నించాడు. ఆమె నమస్కరించింది. సరస్వతి సకురాలనని సారసికనని చెప్పింది ఆమె. అతడు ఆమెను లోపలికి తీసుకుని వెళ్ళి కూర్చోపెట్టి గౌరవించి, నువ్వు వచ్చిన పనేమిటి అని అడగ్గా, చెబుతాను. కుచుమారులు లోపల ఉన్నారా? ఆమెతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నది మీరేనా అని ప్రశ్నించింది. దానికి అతడు నవ్వుతూ, జవ్వని, నీతో నేను పరిహాసం ఆడతానా? మీ రాజపుత్రికని విద్యలలో జయించి పెళ్లాడదలుచుకున్నవాణ్ణి నేనే అని చెప్పాడు అతను. స్వామి, మా రాజపుత్రి నిన్న మీ దగ్గరకు రామచిలుకనొకదాన్ని పంపించింది. అది తిరిగి వచ్చింది కాదేం? మీ దగ్గరే ఉంచుకున్నారా అని అడగ్గా, పాపం ఆ చిలుకను పిల్లి చంపేసింది. దానికి ఆయువు తీరిపోయింది. విద్యలన్నీ నేర్చినా ఆ చిలక మాకు దూతిక కూడా, ఏం చేస్తాం అన్నాడు. అలాగా? పలికే కళ తెలిసిన ఆ చిలుక పట్ల మా రాజకుమార్తెకు ఎంతో ప్రేమ ఏర్పడింది. ఇది విని చాలా బాధపడుతుంది అంటూ సారసిక విచారిస్తుంటే అతడు మాట మార్చేస్తూ, సారసిక, ఇదిగో మీ రాజపుత్రిక పంపిన ముత్యాలహారం చూసావా? కుచుమార్లు మీరేనా మీరేనా అని చాలాసార్లు అడిగావు. ఈ హారం అది కాకపోతే నేను మరొకనైతాను అని చెప్పాడు. అప్పుడు ఆ చిలికెత్తే అతడు కుచుమారుడు కాదని నిర్ణయించుకొని చిన్నబోయి సరస్వతి దగ్గరికి వెళ్ళి అదే విషయాన్ని చెప్పింది. చిలుక మరణించిందన్న వార్త విని రాజపుత్రి కూడా విచారించింది. మనసు బాగా లేనందున అతడి రూపం నచ్చనందున చిత్రపటం రాయలేదని చెప్పిందే గాని అతడు కుచుమారుడు కాదని
తాను నిర్ణయించుకున్న విషయం చెప్పలేదు. అతను అసహ్యంగా ఉన్నాడా? అందగాడు కాదా అని అడిగింది సరస్వతి. అతని ముఖంలో నాకు తేజస్సేమీ కనిపించలేదు. దరిద్రదేవత తాండవమాడుతున్నట్లే ఉన్నది అంది. సరే, విద్వత్తు ఉన్న చోట లక్ష్మీ కటాక్షం అంతంత మాత్రమే. రూపహీనులకు విద్యే రూపం. ఈ చిలుకను నీతో తీసుకువెళ్ళి దానికి లాగానే దీనికి విద్యలు నేర్పమను అంటూ పత్రిక రాసిచ్చి సారసికతో పాటు ఒక చిలుకను పంపింది. సారసిక అతని దగ్గరికి వెళ్ళి ముసిముసిగా నవ్వుతూ ఉంటే అతడి చిలుక ఎక్కడదని ప్రశ్నించగా సరస్వతి ఇచ్చిన పత్రిక అందజేసింది. దీనికి విద్య నేర్పితే ఆమెకు విచారం దూరం కాగలదు, అంతా ఆ పత్రికలో రాసింది చదువుకోండి అంది. అతడికి దిగులు పట్టుకుంది. ఆ పత్రికను అటూ ఇటూ తిప్పి విదేశీ లిపిలో ఉండడం చేత చదవలేకపోయాడు. 47వ కళ దేశ భాషా లిపి జ్ఞానం. అది వాడికేం తెలుస్తుంది? చదివినట్లు చివరంటూ చూసి పత్రిక మడిచి కోపంగా, చాలు చాలు, ఇదేం రసికత? అస్తమానం మాకు ఇదే పనా? మా విద్యల్ని వృధాగా వినియోగించడం మాకు ఇష్టం లేదు. ఓసారి పరీక్షించింది, జవాబిచ్చాం. చాలాసార్లు అలా పరీక్షించడానికి ఆమెకు తీరిక ఉందేమో కానీ మాకు లేదు. ఈ చిలుకకు నేను విద్యలు ఇవ్వనని చెప్పు. ఇదిగో ఆమె ముత్యాలహారం తీసుకుపో. విద్యా విషయమై ఒకసారి ప్రసంగించి గెలవటం అయిపోయింది, అదే చాలు. నన్ను పెళ్లాడాలని లేకుంటే జయపత్రిక ఇచ్చినా చాలు అంటూ హారాన్ని ఆమె ముందు పారేశాడు. రసికాగ్రేసరా, కోపమేలా? పత్రికలో చిత్రమైన విషయాలు రాసింది కదా. చిలుకకు విద్యలు నేర్పకుంటే పోయే, పత్రికకు సమాధానమియ్యవచ్చు. అది మిమ్మల్ని పరీక్షించడానికి కాదు, తన మనస్సు తెలపటానికి. నాకు ఆ లిపి తెలీదు, ఏం రాసిందో చెప్పండి అంది సారసిక. నేనా మాత్రం తెలియనివాడను కాను. నాకు దేవభాషా లిపి తెలుసో లేదో అని విదేశీ లిపిలో రాసింది. ఇంతకంటే పరీక్ష ఏముంది అన్నాడు. అందుకు సారసిక, పోనివ్వండి, మీకు 64 విద్యలు వచ్చును కదా, మీరు ఇంకొక లిపిలో ఇంకొక భాషలో ప్రత్యుత్తరం రాయండి. ఆమె పరీక్షకు ధీటైన పరీక్ష పెట్టినట్లుంటుంది. అందుకు కోపం దేనికి? అదేగాక మీ రహస్యం ఇతరులకు తెలియకుండా ఈ లిపితో రాసిందనుకోరాదా అని చతురంగా మాట్లాడేసరికి ఆ మూఢుడు ముఖం ముడుచుకున్నాడు. సారసిక, ఆ మాటలేవి నా దగ్గర చెప్పకు. పరీక్షకే అడిగింది, అందుకే నా కోపం వచ్చింది. 1000 చెప్పినా నేను ప్రత్యుత్తరం ఇవ్వను. హారం తీసుకునిపో అని మొండివాదం చేయనారంభించాడు. అతడికి ఆ లిపి తెలియలేదని సారసిక గ్రహించేసింది. అతడి మాటలు అసందర్భంగా ఉండటం వలన కుచుమారుడు అతను అవునో కాదో అని సందేహం హృదయంలో మొదలైంది. సంశయంతో ఊగిసలాడుతున్న సారసిక ఇప్పుడే వస్తానంటూ సరస్వతి దగ్గరికి వెళ్ళి, సఖీ, అతడికి నువ్వు రాసిన లిపి తెలిసినట్లుగా నాకైతే అనిపించలేదు. పైపెచ్చు అతన్ని ఈ విషయమై నేను అడిగానని కోపం తెచ్చుకున్నాడు. అతడు వట్టి మూర్ఖుడిలా ఉన్నాడు. మాట్లాడటమే తెలీదు. శాస్త్ర పరిశ్రమ చేశాడనిపించడం లేదు అంటూ అక్కడ అతనికి తనకు జరిగిన సంభాషణ అంతా వివరించింది. ముఖంలో కలలేదన్నావు, మూర్ఖుడన్నావు, మాట్లాడటం రాదన్నావు. ఏమో, నీ అజ్ఞానం వల్ల నువ్వు అలా భావిస్తున్నావేమో. సకల దేశ భాషా లిపిజ్ఞానులకు నా లిపి తెలియదనటం సమంజసం కాదు. ఏదో 1-2 సార్లు అడిగానని కోపం వచ్చిందేమో. పోనీ ఇంకేమీ అడగద్దు. ఈ ఒక్క శ్లోకము చూసి ప్రత్యుత్తరం ఇవ్వమను చాలు. ఇది స్వదేశీ లిపితోనే రాస్తున్నాను అంటూ ఒక శ్లోకం ఇచ్చింది. ఆ శ్లోకం తీసుకుని వెళ్ళి సంబరుడికి ఇచ్చింది సారసిక. అతడు ఆ శ్లోకం చదివి కూడా దాని అర్థం బోధపడక తల ఊపుతూనే, దీనికి నేనిప్పుడు ప్రత్యుత్తరం ఇవ్వను, తర్వాత పంపిస్తాను, నువ్వెళ్ళు అని ఖచ్చితంగా చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. సారసిక కూడా చిన్నబోయిన ముఖంతో సరస్వతి దగ్గరికి వెళ్ళి, సఖీ, నన్ను తిట్టినా పర్వాలేదు, అతన్ని భర్తగా కోరటం అవివేకం అంది. బాగా ఆలోచించుకోమని చెప్పింది. కానీ సారసికనే మందమతిగా తలచింది సరస్వతి. ఆమె వెళ్ళాక శంబరుడు, అయ్యో, నేను తెలివి తక్కువగా ప్రవర్తించానే, వీరికి తెలియకుండా పారిపోవటమే మేలు. ఇక్కడుంటే నా గుట్టు దాగేలా లేదు
అనుకుంటూ ఉంటే మంగళ వాయిద్యాలతో భద్రగజం ఒకటి తన వాకిట నిలబడేసరికి అతడిలో మళ్లీ కోరిక తలెత్తింది. పారిపోదాం అనుకున్నవాడు కాస్త వారితో పాటు ఊరేగి రాజోచితమైన ఒక సౌధంలోకి ప్రవేశపెట్టబడ్డాడు. కాని ఎవరేమన్నా బెదురుతూ మాట్లాడవలసి వచ్చేసరికి అతని సంతోషమంతా ఆవిరైపోసాగింది. కాశీ మజిలీ కథలు 112వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.